జై భారత్ జయసార్ తోటి భారతీయులందరికీ నమస్కారం. మిత్రులారా, ఈనాడు ఈ నెల 23 నిన్నటి రోజున తమిళనాడులో జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల యొక్క పోలింగ్ చూసినట్లయితే పోలింగ్ శాతం 86 దాకా పోలింగ్ శాతం జరిగింది. అక్కడ ఎంత పోలింగు శాతం పెరగటానికి గల కారణం అక్కడ ఉన్నటువంటి ప్రజలు ఖచ్చితంగా అధికార మార్పిడి కోరుకుంటున్నారు అనేది ఇక్కడ మనం గమనించవచ్చు. ఎందుచేతనంటే గతంలో డిఎంకే నుంచి అన్నా డిఎంకేకి అధికార మార్పిడి జరిగినప్పుడు కూడా ఆనాడు కూడా 84% ఓట్లు మాత్రమే పోలైంది. ఆనాడు అన్నా డిఎంకే నాయకురాలైనటువంటి జయలలిత గారు ముఖ్యమంత్రి కావటం జరిగింది. ఆవిడ రెండోసారి కూడా ముఖ్యమంత్రి కావటం జరిగింది. అయితే ఈనాడు 86% అక్కడ పోలింగ్ జరిగింది. ఖచ్చితంగా ఇప్పుడు కూడా అక్కడ ప్రజలు అధికార మార్పుడు కోరుకుంటున్నారనేది ఇక్కడ స్పష్టంగా తెలుస్తుంది. అంతే కాబట్టి అక్కడ ఎన్డీఏ కూటమి ఖచ్చితంగా అధికారంలోకి వస్తుంది అనేది నాకున్న సమాచారం. ఇది ఎందుచేతనంటే ఏదైతే డిఎంకే పార్టీ కుటుంబ పాలన, కుంభకోణాలు, అనేక రకాల కారణాలు ప్రజలు తిరస్కరించడానికి డిఎంకే పార్టీకి అనేక రకాల కారణాలు ఉన్నాయి. అలాగే ఎవడైతే ఉదయనిధి స్టాలిన్ కొడుకు ఉదయనిధి స్టాలిన్ వాడు పిచ్చి కుక్క కరిసినట్టుగా మాట్లాడుతూ ఉంటాడు. వాడు పిచ్చి మాటలు అవి కూడా ఈ రోజుని ఖచ్చితంగా అక్కడ ఉన్నటువంటి హిందూ సమాజం పైన వాడు చేసినటువంటి ఆరోపణలు, హిందువుల మనోభావాల్ని గాయపరిచినటువంటి సంఘటన అక్కడ ఉన్నటువంటి హిందువులు మర్చిపోవాలని నేను అనుకుంటున్నాను. అదొకటైతే, రెండోది అక్కడ ఈ యొక్క డిఎంకే ఈ యొక్క ద్రవిడ పార్టీలని చెప్పుకుని అక్కడ ఉన్నటువంటి అగ్రవర్ణాలను తిట్టి వీళ్ళ అధికారంలోకి రావటం, ప్రాంతీయతత్వాన్ని రెచ్చగొట్టి అధికారంలోకి రావటం, ఇలా రకరకాలైనటువంటి భావనలు ప్రజల్లో ఒక అభద్రతా భావాన్ని కలిగించి జాతీయ భావాల్ని తొలగించి ప్రాంతీయ భావాలు పెంచి పోషించి వీళ్ళ అధికారాన్ని సాగించుకుంటున్నారు. అక్కడ అధికారాన్ని అనుభవిస్తున్నారు. వాళ్ళ సెంట్రల్లో ఇండి కూటమిలో మంత్రులుగా చేసినటువంటి వాళ్ళు కూడా రాజా కానివ్వండి, వీళ్ళందరూ అనేక మంది, కనిమొలి కానివ్వండి, వీళ్ళందరూ కూడా లక్షల కోట్ల రూపాయలు దోచుకున్నారు అనేది ఇక్కడ స్పష్టంగా అందరికీ తెలిసినటువంటి విషయం ఇది. అయినప్పటికీ వాళ్ళు అక్కడ అధికారం చెలాయించుకుంటున్నారంటే ప్రాంతీయతత్వాన్ని ఆ ప్రజల్లో మెదడులో దొలిసి మెదడులోకి చొచ్చించి వీళ్ళు అక్కడ చేస్తున్నటువంటి ఈ యొక్క ఏవైతే అదేదో తమిళనాడు అంటే ఏదో ప్రత్యేక దేశంలాగా ఫీల్ అయ్యేలాగా అక్కడ ప్రజల్ని తీసుకొచ్చి జాతీయ భావాల్ని ప్రజల్లో ఏ రకమైనటువంటి జాతీయ భావాలు లేకుండా వాళ్ళని ఆ రకంగా ప్రజల్ని మభ్యపెట్టి ప్రజల్ని వీళ్ళ యొక్క అధికారాన్ని వీళ్ళ కుటుంబ పాలన సాగించుకుంటూ ఇన్నాళ్ళు సాగిస్తున్నారు కూడా. కానీ ఈనాడైనా సరే మళ్ళా ఖచ్చితంగా ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చి అక్కడ ఒక మార్పు ఆ రాష్ట్రంలో జాతీయతని మళ్ళా ఆ ప్రజల్లోకి జాతీయతని జాతీయతని ఆ ప్రజల్లో పెంచేలాగా ఓ భావన తీసుకొచ్చేలాగా ఖచ్చితంగా ఎన్డీఏ కూటమి అధికారంలోకి వస్తుంది అని వచ్చిన తర్వాత ప్రజల్లో మార్పు వస్తుందని కూడా నాకు అనిపిస్తుంది. ఖచ్చితంగా ఎన్డీఏ కూటమి అధికారంలోకి వస్తుంది అక్కడ.
ఎన్ని లెక్కలు ఎలా కట్టుకున్నప్పటికైనా సరే ఎంతో కొంత మెజారిటీతో అయినా సరే ఎన్డీఏ కూటమి అక్కడ అధికారంలోకి వస్తుంది, ఇది నిజం అని చెప్పేసి నాకున్న సమాచారం. ఖచ్చితంగా అందరము కూడా దాని గురించి ఎదురు చూద్దాం. మే 4వ తారీఖు ఇవన్నిటిని కూడా మనం ఖచ్చితంగా ఈ యొక్క నా యొక్క అభిప్రాయం పైన మీ యొక్క అభిప్రాయాలను కూడా తెలియచేయచ్చు. దయచేసి ఈ వీడియో 10 మందికి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయమని కోరుతూ సెలవు తీసుకుంటాను. జై భారత్, జై హింద్.